మొత్తానికి గరికిపాటి వారు వేసిన కంప్లైంట్ కి ప్రశ్న టీం మొత్తం ఊగిపోతుంది. అయిపోయింది నాకు కథం. ఈ రోజు గమనాన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ కి హాజరైంది. అలాగా భయంగా ఉందా? మొత్తం ఏవైతే వాళ్ళ వీడియోస్ ప్రైవేట్ మోడ్ లో పెట్టారో గమన హిస్టరీ ఏమైనా అసలు తీసే కొంది తవ్వే కొంది బావిలో నుంచి నీళ్లు ఓట వస్తూనే ఉంది. ఆ ప్రతి వీడియోని రిట్రీవ్ చేసి వీళ్ళు చేసిన వేషాలు, వీళ్ళ దందాలు, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఇది కాకుండా ఎలా ఓ సైడ్ లుక్ వేసుకో రావణ్ వీడియోస్ అన్ని చాలా వరకు ప్రైవేట్ లో పెట్టేసింది. సో ఆ ఒరిజినల్ వీడియోస్ అన్ని రిట్రీవ్ చేసి ఈమె కాల్ లాగ్స్ అన్ని తీసి బయట పెట్టి ఈ రోజు పోలీసులు రామరా సామజవర గమన రామరా సామజవర గమన నీకు ఈ రోజు ఈ పోలీస్ బందోబస్తు మాత్రం ఈ రోజు కనిపిస్తుంది. దట్ మీన్స్ వాట్? గరికిపాటి గారి కంప్లైంట్ దెబ్బకి రావణే కాదు గమన కూడా మొత్తం చాప్టర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నమస్కారం. ఆమె ఏం చెప్పింది పోలీసులకి? ఆ ఛానల్ కు అంటే ప్రశ్న అనేటటువంటి ఛానల్ కు నాకేమాత్రం సంబంధం లేదు. నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. నాకు అప్పుడప్పుడు టీవీలో అలా కనిపించడం ఇష్టం కాబట్టి నేను అక్కడికి వచ్చి 4-5-8 షోలు మాత్రమే చేశాను. ఇదేంటైతే అరే నీ అబ్బా. అంతకు మించి నాకు ఆ ఛానల్ కు జీతం తీసుకోవడానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అని గమన చెప్పేసింది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా ఇంద్రసేన విషయానికి వచ్చేసి నాకే సంబంధం, మాకే ఇటువంటి సంబంధం లేదు. అతను ఛానల్ పెట్టుకుంటా అన్నాడు, అందుకోసం అందులో భాగంగా ఛానల్ నా బిల్డింగ్ ఇచ్చాను, నా ఫ్లాట్ ఇచ్చాను తప్ప నాకేమాత్రం కూడా సంబంధం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్పేశారు. ఛానల్ కు నాకు సంబంధం లేదు గమన చెప్పేసింది. అసలు ఛానల్ కు నాకు సంబంధం లేదు ఇంద్రసేన చెప్పేశాడు. అంటే వీళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు. చూసుకుంటే ఈమె మొత్తం ఫండర్, ఈమె మొత్తం వెనకమాలుండి స్క్రిప్ట్లు రాపించింది. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. వైసీపీ తరపున ఈమె నుంచుని ప్రశ్న రావణ్ణి ఎంకరేజ్ చేసి ఆవిడ ఈ రోజు రావణ్ జైలు ఎంక్వైరీ వెళ్ళాడు. రావణ్ మాట్లాడేది హిడ్మా భావజాల పైన ఉపా కేసు నమోదైంది. కానీ అతను ఏం మాట్లాడాడు, ఏం బూతులు తిట్టాడని చెప్పి అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడింది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇది కాకుండా అందరికీ ఎక్కడ కోసాలు కదిలి అంటే ఈ గమన పేరు ఎక్కడ బయటకు వచ్చేది కాదు. తిను అత్యుత్సాహం ప్రదర్శించింది. జడా శ్రవణ్ కుమార్ గారు అన్నట్టు ప్రతి 5 నిమిషాలకి తినే ఫాలో అప్ చేస్తే ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? ఇప్పుడు అలాగే ఉంటుందా? ఆయన ఈమె భార్య అనుకున్నారట. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈమె భార్య అనుకుని దెబ్బ కన్ఫ్యూజ్ అయితే లేదు నేను కాదు భార్యని, రావణ్ భార్య వేరే ఉన్నారు. ఆవిడ ఫోన్ చేయమంటాను, ఆధార్ కార్డు ఇస్తానంటే అప్పుడు రియలైజ్ అయ్యారంట, ఓ నువ్వు కొలీగ్ అని చెప్పి. సో ఈమె అత్యుత్సాహం ఎంత దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా కలిసేసే అంత. ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఎవరు గుర్తుపట్టరు అని చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. కానీ అక్కడ క్యాప్చర్ అయిన విజువల్ మొత్తం బండరాని బయటకు లాగింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దాని వల్ల. దెబ్బకి ఇంద్రసేన నాయుడు మొత్తం చాప్టర్ అంతా ఇంత దాకా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు ఇంద్రసేన ఏమీ డబ్బులు తీసుకోకుండా ఆఫీస్ ఎందుకు ఇస్తాడు? ఏం అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి? ఏం సంబంధం ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఇచ్చాడు? చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా.